హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి, ఒక యూస్ఫుల్ వీడియోతో. అదేంటంటే ఎవరైనా నాసిక్ వెళ్ళే వాళ్ళు ఏ ప్రదేశాలు దర్శనం చేసుకోవాలి, ఏ ప్లేస్లు చూడాలి అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి. లేట్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. నా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోలు ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. సో మీరు నాసిక్ వెళ్ళేటప్పుడు మొదటగా నాసిక్లో మీరు చూడవలసిన ప్లేస్ ఏంటంటే పంచవటి. సో ముందుగా మీరు పంచవటిని దర్శనం చేసుకోండి. పంచవటిలో ఏంటంటే సీతా గుహ ఉంటుంది, అలాగే సీతాపహరణం అవన్నీ కూడా ఎగ్జిబిషన్లా కొంచెం చూపిస్తారు, అది కూడా బాగుంటుంది. ముందుగా మీరు చూసేది సీతా గుహ. ఈ సీతా గుహలో అమ్మవారు కొన్నాళ్ళు ఉండేవాళ్ళంట. సో ఇది సీతా గుహ. ఒక చిన్న గుహలా ఉంటుందండి. ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకొక సైడ్ నుంచి రావాలి. దానికి టికెట్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా వెళ్ళి మనం వచ్చేయడమే. అయితే చాలా చిన్నగా ఉంటుందండి. మనం వెళ్ళి రాగలమా, కొంచెం లావుగా ఉండే వాళ్ళు అయితే వెళ్ళి రాగలమా లేదో అని భయం వేస్తుంది వెళ్ళడానికి లోపలికి, కానీ ఈజీగా వచ్చేయచ్చండి. సో ఈ సీతాగుహకి ఆపోజిట్లో సీతాపహరణం ఆ ఎగ్జిబిషన్ అంటే ఉంటుంది. అయితే ఇక్కడ వీడియో అలౌ లేదు కాబట్టి గుహ నేను బయట ఉండే తీశాను, లోపలికి మొబైల్ అలౌ లేదండి. సో ఇలా సీతాగుహకు ఆపోజిట్లో ఉన్న ఎగ్జిబిషన్ అంతా చూశాక మీరు అక్కడ నుంచి ఆ ఎగ్జిబిషన్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే వెళ్తే అక్కడ ఒక పురాతనమైనది కోదండరామస్వామి ఆలయం ఉంటుందండి. అది మాత్రం మీరు దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది టెంపుల్. పురాతనమైనది, చాలా పెద్ద టెంపుల్ అండి. ఆర్కిటెక్చర్ అంతా కూడా బాగుంటుంది. స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ కొద్దిసేపు మనం స్టే చేయొచ్చు. టెంపుల్లో కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా చూసేయండి. ఇలా కోదండరామస్వామి వారిని దర్శనం చేసుకున్నాక మళ్ళీ కూడా మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే అక్కడ మనకి ఏంటంటే డౌన్లో కొంచెం దూరం నడవాలండి. సో మీరు అలా వెళ్ళారంటే గోదావరి నది వస్తుంది, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు. అక్కడ ఏంటంటే మనం దీపాలు అక్కడే ఉంటాయండి, వాళ్ళు అమ్ముతూ ఉంటారు. దీపాలు వదలొచ్చు, గోదావరి అమ్మవారికి దండం పెట్టుకుని కూడా రావచ్చు అక్కడ.
ఇలా గోదావరి అమ్మవారి దర్శనం, గోదావరి నది మీ దీపాలు వదలడం అన్నీ అయిపోయాక అక్కడి నుంచి ఒక 1 or 2 కిలోమీటర్స్ దూరంలో ముక్తిధామ్ ఉంటుందండి. సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే ముక్తిధామ్. సో దీన్ని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే అన్ని దేవతా రూపాలు, అన్ని దేవుళ్ళు ఉంటాయి. దాంతోపాటు లోకాలు అంటారు కదా, కైలాసం అని, వైకుంఠం అని, అలా వేరువేరుగా లోకాలు కూడా లోపల ఉంటాయి. తర్వాత జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు కూడా ఒకే దగ్గర ఉంటాయండి. చూడడానికి బాగుంటుంది. సో ఇక్కడ దీన్ని కూడా మీరు నాసిక్ వెళ్తే దీన్ని కూడా దర్శనం చేసుకోండి. సో నాకు తెలిసిన ప్లేసులన్నీ ఏవేవి చూడాలి అనేది ఈ వీడియోలో చూపించానండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను.